ఎలక్టోరల్ బాండ్లు ఏదైతే మొన్ననే చంద్రబాబు గారికి సంబంధించి నిధులు బ్లాక్ మనీని ఎలక్టోరల్ బాండ్ల రూపంలో పెట్టారంటూ సిఐడి కేసు పెడితే అబ్బెబ్బే అన్నటువంటిది కాస్త ఇప్పుడు కొత్త మలుపులు తిరిగింది. టోటల్గా దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ బాండ్స్ మీద సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పిచ్చింది. ఎలక్టోరల్ బాండ్లని రద్దు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. ఎలక్టోరల్ బాండ్ల జారీ ఆర్టికల్ 19(1)(a) ఉల్లంఘనేనని తేల్చి చెప్పింది. ఎలక్టోరల్ బాండ్లు ప్రాథమిక హక్కుల్ని హరిస్తుందని తేల్చి చెప్పింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రోకో కింద దారితీస్తుందని చెప్పింది సుప్రీంకోర్టు. విరాళాల దాతలను గోప్యంగా ఉంచడం చట్టవిరుద్ధమైంది. బ్లాక్ మనీని అరికట్టేందుకు ఇది మార్గం కాదని తేల్చి చెప్పింది. నల్లధన నియంత్రణకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయంది సుప్రీంకోర్టు. జనవరిలో ఎలక్టోరల్ బాండ్స్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రిపోర్ట్ మీదన ఈ ఆదేశాలు ఇచ్చి 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీకి వచ్చిన విరాళాలు 2120 కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి అందిన విరాళాలు 1917 కోట్లు, 22-23లో కాంగ్రెస్కి వచ్చిన విరాళాలు 170 కోట్లు, 21-22లో కాంగ్రెస్కి వచ్చిన విరాళాలు 236 కోట్లు. దేశంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు బీజేపీ కంటే ఇదే వీళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఎవరుంటే వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి, ఇంక్లూడింగ్ అక్కడ మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కి వచ్చినాయి. కాబట్టి అధికార పక్షాలకి ఇదొక ఆట అయ్యింది అన్నటువంటి కాన్సెప్ట్ కింద ఫీల్ అయ్యింది. దాని ఇంపాక్ట్ ఇప్పుడు కనబడుతోంది.